రావు గారు ఏం తెచ్చారండి? ఏది కొంచెం వేయండి. బంగాళదుంప అండి. దాంతో వేయండి. జయద్రి గారు ఏం తెచ్చారండి? నేనేం తెచ్చినా సరే అడ్డంగా ప్లేట్ చెప్తావు కదా. రావు గారు ఎవరండి ఆవిడ? గృహప్రవేశానికి తెచ్చిన ఆవులాగా తెల్లారంతా ఆఫీస్లో తిరిగేసింది. నీరజ గారు అని న్యూ జాయిన్. ప్రసాద్ ఏం కావాలన్న మొహాటం లేకుండా అడగండి. ఆహా, మీ పేరు అనవసరంగా నీరజాన్ని పెట్టారండి. అన్నపూర్ణాన్ని పెట్టాల్సింది అడగకుండానే. ముష్టేసిందా? ప్రసాద్ గారు వాళ్ళ దగ్గర కర్రీస్ తీసుకున్నారు, నా దగ్గర రైస్ వేసుకున్నారు. అసలేం తెచ్చుకోకుండానే ఒక పర్ఫెక్ట్ మీల్ సెట్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడు పర్ఫెక్టే. అడుక్కున్నోడికి 66 కూరలు. ఎప్పుడు పక్కడి దగ్గర దొబ్బడేం కానీ ఎప్పుడైనా పెట్టా ఓన్కైనా? నువ్వు చచ్చిపో. గ్రాండ్ గా ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికి భోజనాలు పెడతాను. జైత్రి స్వీట్ తింటావా? ఏంటండి బర్త్డేనా? మ్యారేజ్ డేనా? కాదు. మరి ఇంకేంటండి? నేను ఒక అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎవడా బలిపసు? నువ్వే. ఏం మాట్లాడుతున్నారండి? ఆ జంబలు అక్కడ జారమిటాయా పాట స్టోన్ విన్నప్పటి నుంచి మీరే గుర్తొస్తున్నారు తెలుసా? మీరు నన్ను లవ్ చేయడం ఏంటి నా బొంద? అదే మాట ఎన్నోసార్లు నా మనసును అడిగాను. పదే పదే నీ పేరే తలుచుకుంటుంది. ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించింది. కంగ్రాట్స్ నీరజ గారు, యు ఫైనలీ ఫాల్ ఇన్ లవ్. థ్యాంక్ యూ జైత్రి గారు. అదేంటండి, ప్రసాద్ గారికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పైగా డివోర్స్ కూడా తీసుకుంటున్నారు. అతని విడాకులే మా పెళ్లికి మా విడాకులు. ఓహో. ఏమండి మీరు సిగ్గుపడుతుంటే ప్రేతాత్మ పరవశించినట్టు తెలుసా? ప్రేతాత్మలో కూడా ప్రేమను చూసే మనసునిది. ఈ రోజు నుంచి నువ్వే నా రాజా, నేనే నీ రాణి. ఏం మాటలా? నాకు సిగ్గేస్తుంది బాబు. నీరజ గారు, అక్క నీరజక్క, నీ పనే బాగుంది కదా ప్రసాద్. అలా బ్రేకప్ అయిందో లేదా అలా ప్యాచప్ అయిపోయింది. చాలా జెన్యూన్ గా ట్రై చేస్తున్నట్టుంది. సెట్ చేసుకో. అలా బలవంతం పెడుతుంది ఏంటి రావు గారు? మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం అదృష్టం అండి. రావు గారు రక్తాలు వచ్చినట్టు కొట్టేస్తానండి. ఆవిడని చూసారా? పూర్ణంపూరి నేల మీద దొర్లుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆవిడకి నాకు లవ్ ఏంటండి? అందాన్ని కొరుకు తింటారండి. అర్థం చేసుకునే భార్య దొరకటం అదృష్టం. అంతేలేండి సార్. అనుకోగా ఉంటే అమ్మాయి అంటాం, అర్థం చేసుకుంటే భార్య అంటాం. అర్థం లేకపోయినా నిస్వార్థంగా ప్రేమించేదాన్ని అమ్మ అంటాం. బ్రేకప్ గట్టిగా తగిలేసినట్టుంది ప్రసాద్ గారు. మరే ఎవ్రీబడి షుడ్ బి ఎట్ కాన్ఫరెన్స్ అట్ షార్ప్ 2:30. కార్తీక్ మెసేజ్ పెట్టి వచ్చింది ఆల్రెడీ. ఓకే, అందరూ వచ్చినట్టేనా? హా కార్తిక్. మీటింగ్ ఎజెండా ఏంటి కార్తీక్? ఎజెండా ఏంటయ్యా? మనం అసెంబ్లీలో ఉన్నామా? నీ తెలుగు మాకు తెగులు తెప్పిస్తుంది తెలుసా? కార్తీక్, తెలుగు మాట్లాడడం తప్పో నేరమో కాదు. తెలుగు మాట్లాడినోడు తెంగరోడు కాదు, ఇంగ్లీష్ మాట్లాడినది ఐన్స్టీను కాదు. నిజానికి భావానికి భాష అక్కర్లేదు, సైకిల్తో కూడా సంక్లిష్టంగా చెప్పొచ్చు. కార్తీక్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇంగ్లీష్. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. ఇట్స్ జస్ట్ ఎ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ లైక్ C++, జావా, ఒరాకిల్. మా ప్రాబ్లం నీకు ఇంగ్లీష్ రాదని కాదు ప్రసాద్, నీకు వర్క్ కూడా రాదు. నోటికొచ్చింది వాగుతావు. తన గురించి మనకు తెలిసిందే కదా. మీటింగ్ పాయింట్ ఏంటి కార్తిక్? నెక్స్ట్ వీక్ మనకి బ్యాంకింగ్ క్లయింట్స్ వస్తున్నారు. ఏంటి మనకి ప్రాజెక్ట్ ఉందా? రోజు ఆఫీస్కి వచ్చి పని చేస్తేగా తెలిసేది. కార్తీక్, నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడంత అవసరమా? నువ్వు చెప్పిన సొల్లంతా నేను వినట్లేదా? సరే కంటిన్యూ. ఏదో ఒక రోజు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా, జైత్రిని తొక్కేస్తా. పీకినవు. నేను ఆల్రెడీ వదిలేసి 2 months లో యూఎస్కి వెళ్ళిపోతున్నాను. ఓ, అంటే ఈ దేశాన్ని పట్టిన దరిద్రం వదిలేస్తుంది అనమాట. రెస్ట్ ఇన్ పీస్ జైత్రి. మై హార్ట్లీ కండోలెన్సెస్. ప్రసాద్, ఇవాళ టైం వేస్ట్ అవుతుంది. కార్తీక్, యూ ప్లీజ్ కంటిన్యూ. వీడొకడు క్లయింట్ ప్రాజెక్ట్లో ఉన్న బగ్స్ అన్ని క్లియర్ చేసి న్యూ వర్జన్ క్రియేట్ చేసేవమన్నారు. ప్రసాద్, నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్కా? ఈ ల్యాప్టాప్ ఆన్ చేయి. ఎప్పుడో 2008లో కొన్నారు. ఇప్పటిదాకా దీన్ని నొక్కి పిసికి చంపేశారు. రావు గారు టైప్ చేస్తుంటే వేలు కీబోర్డ్ లోపలికి వెళ్ళిపోయి ఎల్డెన్ షాప్కి వెళ్ళి తీయించుకున్నాడు ఆయన. ఏ రావు గారు? అవును కార్తీక్, సిస్టమ్స్ మార్చండి. మనకి వేరే సోర్స్ లేదు రావు గారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గానీ కంపెనీ రన్ చేయలేం. అప్పుడు కొత్త సిస్టమ్స్ ఏంటి, ఆఫీసే మార్చేద్దాం. అయితే వర్కింగ్ సిస్టమ్స్ ని ఇద్దరితో డివైడ్ చేయాలి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఇక్కడే వదిలేస్తే ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు వాడుకుంటారు. వాట్ యు సే ప్రసాద్? ఈ పేద కంపెనీలో పెద్ద ఉద్యోగాన్ని పిల్లల పెళ్లి చేశారు. ఇప్పుడు ఇది పెటాకల దాకా వచ్చింది. వాట్ కెన్ ఐ సే కార్తీక్, మా దరిద్రమే మీ ఆయుధం. కానీ సో గైస్, టుమారో ఆన్వర్డ్స్ వేక్ అప్, కిక్ యాస్, రిపీట్. ఓకే కార్తీక్. ఓకే కార్తీక్.